డయాబెటిస్‌లో 2 టైప్స్ ఉంటాయి కదా మేడం. బేసిక్‌గా మన దగ్గర ఎక్కువ చూసేదేంటి? టైప్ 2 డయాబెటీస్. బేసిక్గా డయాబెటీస్లో ఇప్పుడు చాలా టైప్స్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 మనకి జనరల్గా తెలిసినది. టైప్ 1 డయాబెటీస్ అంటే జనరల్ పిల్లల్లోనే వస్తుంది. వాళ్ళకి ఇన్సులిన్ అసలు ఉండదు. ఇన్సులిన్ అనేది ఏంటంటే దట్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి. అది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు మనం ఏది ఫుడ్ తిన్నా ఫైనల్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ బ్లడ్ నుంచి సెల్స్ కి వెళ్ళాలి. సెల్ కి వెళ్ళాలి అంటే క్యారియర్ ఈజ్ యువర్ ఇన్సులిన్. నీకు సెల్ కి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ లేకపోతే ఇది ఎనర్జీని అంటే గ్లూకోజ్ ని ఇన్సులిన్ పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది సెల్ కి ఫర్ ఇట్స్ యూసేజ్ అన్నమాట. సో ఇన్సులిన్ లేకపోతే నీకు ఎనర్జీ ఇట్ విల్ నాట్ బి యూజ్డ్ ఇన్ టు ద బాడీ, సెల్స్ కి వెళ్ళదు. సో అందుకనే దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ ఇన్సులిన్. సో టైప్ 1 డయాబెటీస్ లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైనా ఉంటుంది, ప్రొడ్యూస్ అయినది యూజ్ అయినా అవ్వదు బాడీకి. అంటే ఇప్పుడు షుగర్ వచ్చిన చాలా మంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు కదా! వీళ్ళందరూ టైప్ 2 డయాబెటిస్ కింద వస్తారా? టైప్ 1 డయాబెటీస్ డిఫాల్ట్ గా ఇన్సులిన్ తీసుకుంటారండి. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు కదా, సో డిఫాల్ట్ గా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్ 1. టైప్ 2 డయాబెటీస్ లో అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఓరల్ హైపోగ్లైసమిక్ డ్రగ్స్ ఇస్తారు, ఓహెచ్ ఏజెంట్స్. అవి అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు దెన్ దే గో ఫర్ ద ఇన్సులిన్. ఓకే. ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత ఇంక లైఫ్ లాంగ్ అంటే రివర్సిబుల్ మేడం? టైప్ 1 కానీ టైప్ 2 కానీ? టైప్ 1 లైఫ్ లాంగ్, నాట్ ఈవెన్ దట్ రివర్సబుల్ అదేం లేదు. టైప్ 2 లైఫ్ లాంగ్ మెయింటెనెన్సే ఉండాలి. టైప్ 1 లో దే ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీదే ఇన్సులిన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే, ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షనే లేదు ఇన్సులిన్. టైప్ 2 విషయానికి వస్తే రెమిషన్ అంటామండి, రివర్సల్ కాదు. రెమిషన్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా చేసుకుని డైట్ ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేసుకుంటే ఒక 3 months వరకు వాళ్ళ షుగర్స్ నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయి అంటే దే హ్యావ్ రీచ్ ద రెమిషన్ స్టేజ్ అని. ఓకే. అంటే ఒక ఎక్స్టెంట్ వరకు టైప్ 2 అనేది రివర్సిబుల్ అంటారా కొంచెం? ఎస్. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే రివర్సబుల్, పోస్ట్పోన్ చేయొచ్చు. డయాబెటిస్ స్టేజ్ వచ్చేసాక మెయింటైన్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా మీరు ఎంత పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి. థర్డ్ థింగ్ ఇస్ రెమిషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ ఫ్యూ కేసెస్ ఇఫ్ యు ఆర్ అండర్ కంప్లీట్ గైడెన్స్ అండ్ యు ఆర్ ఫాలోయింగ్, అంటే మీరు అంత రెజిమే కరెక్ట్ గా ఫాలో అవుతూ మీరు మెయింటైన్ చేసుకుంటే రెమిషన్ అనేది పాసిబుల్. ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ అ రివర్సల్ అండి, రెమిషన్ అంటాము. రెమిషన్ అంటే ఒక 3 months దాకా చేసుకుంటే దే ఆర్ ఇన్ వెరీ పర్ఫెక్ట్ నార్మల్ రేంజ్, బట్ కంటిన్యూస్ మానిటరింగ్ అయితే ఉంది. మళ్ళీ సడన్ గా షూటప్ అవ్వకుండా వితౌట్ ఎనీ మెడికేషన్స్ దే ఆర్ 3 months వరకు ఇట్ ఈస్ నార్మల్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ రెమిషన్. డయాబెటిస్ రాకుండా మనం ఏం చేయగలమా? టైప్ 2 డయాబెటీస్ రాకుండా అయితే 80% మన చేతిలోనే ఉంటుందండి. చాలా మంది అంటారు కదా జెనెటిక్స్ మా పేరెంట్స్ ఉంది అందుకే వచ్చింది అని. సార్ జెనెటిక్స్ ఇందులో ఒక్కటి చెప్తాను, రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎస్, అర్థం అవ్వాలంటే జెనెటిక్ లోడ్స్ ద గన్ అండి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే గన్లో బుల్లెట్స్ ఉంటే ఉపయోగం ఏం లేదు మీరు పేల్చకపోతే, బుల్లెట్స్ ఉంటాయి. ద సేమ్ థింగ్ విత్ యువర్ జెనెటిక్స్. ఎస్ యూ హ్యావ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ డయాబెటీస్, కానీ ట్రిగర్ చేసేది మాత్రం నీ లైఫ్ స్టైల్, నీ ఈటింగ్ హ్యాబిట్స్, నీ సెడెంటరీ లైఫ్ స్టైల్, నీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, వీటి వల్లే అది అగ్రివేట్ అవుతుంది. నువ్వు పర్ఫెక్ట్గా డైట్ కంట్రోల్ చేసుకుంటూ, డైట్ కంట్రోల్ అంటే హెల్దీ ఈటింగ్ అండి, తినకుండా ఉండడం కాదు, హెల్దీగా తింటూ ఫిజికల్ యాక్టివిటీని నువ్వు రొటీన్గా చేసుకుంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చుని సిడెంటరీగా ఉండడం తగ్గించుకుంటూ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే యూ క్యాన్ యాక్చువల్లీ రిస్క్ ని బాగా తగ్గించగలం. అంటే ఇప్పటి వరకు మనం పాడ్కాస్ట్ ఏవైతే మాడుకున్నామో అవన్నీ కొంచెం కరెక్ట్ గా పెడితే రిస్క్ చాలా మట్టి వరకు తగ్గించవచ్చు. అయితే ఇప్పుడు టైప్ 1 అన్నది మీరు చెప్పింది స్పెసిఫిక్ గా టైప్ 2 చెప్పారు, ఇది ఎలా అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి. టైప్ 1 ని మనం అవాయిడ్ చేయడానికి ఏం లేదా అబద్ధం? లేదండి, టైప్ 1 అవాయిడ్ చేయలేము, అందులో ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. సో సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తాము ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు వాళ్ళకి. సో లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు మానిటర్, ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండాలి. ప్రీ డయాబెటీస్ వచ్చినప్పుడు చూసి దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు అని చెప్పి అన్నారు కదా. సో పోస్ట్ పోనే కాకుండా అసలు రాకుండా చేయడం ఏమవుదా? చేయొచ్చు అంటే అందరు రివర్స్ చేయొచ్చు కూడా, ఆ స్టేజ్ లో రివర్స్ చేయొచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో రివర్సల్ కూడా పాసిబుల్, పోస్ట్ పోన్ కూడా పాసిబుల్. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ బాడీ టు బాడీ అండి, ఎలా ప్రతి బాడీ ఒకేలాగా రియాక్ట్ అవ్వదు అండ్ మనము ఒకేలాగా చెయ్యలేము మేము ఇచ్చింది. సో దాన్ని బట్టి ఉంటుంది.
ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో తెలుసుకుంటే మాత్రం రివర్సబుల్ పాసిబులే, పోస్ట్పోన్మెంట్ పాసిబులే, బోత్ ఆర్ పాసిబుల్. రివర్స్ కూడా చేయొచ్చు, రాకుండా కూడా చూసుకోవచ్చు. అవును, అందుకే కదా ఇందాక మీరు టెస్టులు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే నీకు హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో నీకు తెలుసు నీ ఫ్యామిలీలో ఉన్నారు, నీకు రిస్క్ ఎక్కువ ఉంది అని, సో టెస్ట్ చేయించుకొని నీ లైఫ్ స్టైల్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడు నీకు రాకుండా కూడా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ లో చాలా చూసుంటారు కదా, సో ఈ పని చేస్తే ఖచ్చితంగా డయాబెటీస్ వస్తే అని చెప్పగలరా మీరు అలాగా? ఎప్పుడైనా అండి సింగిల్, ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫుడ్ ఎలా అయితే నీకు మ్యాజిక్ బుల్లెట్ లాగా వర్క్ చేయదు, సేమ్ ఇస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. మెటబాలిక్ డిజార్డర్స్ అంటాము, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము. అంటే లైఫ్ స్టైల్ అనేది ఒక్క రోజు ఫుడ్ ఏదో తినడం వల్ల రాదు, ఒక్కటి అడిషనల్ గా మంచిది తినడం వల్ల పోదు, సింగిల్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ ఉండదు. ఈచ్ వన్ ఈజ్ అ స్టెప్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ లాగా అది మనల్ని ఎంత దగ్గరికి తీసుకెళ్తుందో, మన రిస్క్ ఫ్యాక్టర్, మన లైఫ్ స్టైల్, రిస్క్ ఫ్యాక్టర్స్ తర్వాత మన లైఫ్ స్టైల్ ఒక్కొక్క స్టెప్ ని మనకి దగ్గరికి తీసుకెళ్తుంది డయాబెటీస్ కి. నేను ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లో ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ కోర్స్ చేశాను. ఐఎమ్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. సో ఇప్పుడు హాస్పిటల్లో 50% ఆన్ ఎనీ డే ఆ డయాబెటిక్ అడ్మిషన్స్. మోర్ దాన్ 50%. ఇంకా చెప్పారంటే నేను కొంచెం ఇంకా 50% చాలా ఎక్కువ, అందరు భయపడతారని ఓన్లీ 50% చెప్తున్నాను. అండ్ ఏజ్ గ్రూప్ కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తోందండి. ఇది వరకు డయాబెటీస్ అంటే ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ కూడా 4 years. I have just seen 1 year baby, 4 years, 15 years, 16 years, చాలా ఎర్లీగా వస్తుంది. అండ్ టైప్ 2 డయాబెటీస్ కూడా 20 years, 24 years. We have seen it is coming very early because of our lifestyle. ఇదివరకు 40 years వచ్చింది అనుకునే వాళ్ళం, ఇప్పుడు అలా లేదు, చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. బేసిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, చాలా మటుకు అయితే చెయ్యాలి, అది రొటీన్ లాగా అయిపోవాలి. ఇది అంటే ఇంక మనం ఎలా తింటున్నామో రోజు అన్ని కూడా ఎలా చేస్తున్నామో, సో ఇంక ఇది కూడా ఒక రొటీన్ లాగా అయిపోవాలి, మన లైఫ్ లో భాగం కింద అయిపోవాలి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీకు సైన్స్ తెలియకపోవచ్చు, ప్రతి మనిషికి నేను నీకు ఒక ప్లేట్ ఆఫ్ పానీపూరి ఆర్ బజ్జీ, ఒక ప్లేట్ ఆఫ్ నీకు ఏదైనా రైస్ ఆర్ ఎనీథింగ్ పెడతాను, మీకు అంత సైన్స్ క్యాలరీస్ తెలియకపోదు, బట్ యూ కెన్ జడ్జ్ దట్ ఏది మంచిది ఏది నీకు మంచిది కాదు అని నీకు ఆ జడ్జ్మెంట్ అయితే తెలుసు. అండ్ ఎవ్రీ టైం నువ్వు తినేటప్పుడు జస్ట్ 2 seconds నీ ప్లేట్ వంక చూసి అది నాకు హెల్దీనా కాదా అని జడ్జ్ చేసుకో. నెక్స్ట్ థింగ్, నీకు ఇష్టం అనుకో, ఎంత పోర్షన్ తినాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా తినేది నువ్వు జడ్జ్ చేయాలి. అని నీకోసం డోంట్ డూ ఇట్ నేను చెప్పానో మీరు చెప్పారనో కాదు, వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అలానే జీవితంలో ఎప్పుడు నీకు నచ్చింది తినకు అనేది కాదు కదా. సో మెజారిటీ ఆఫ్ టైం హెల్దీగా తింటూ ఎప్పుడైనా ఒక్కసారి నీకు నచ్చిన ఆ అన్హెల్దీ ఫుడ్స్ తింటే పోర్షన్ కంట్రోల్ చేస్తే అది ప్రాబ్లం లేదు. సో నువ్వు తినేటప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేసుకో నీ ప్లేట్, అప్పుడు తిను. షుగర్ ఎక్కువ తిన్నప్పుడు డయాబెటీస్ ఏమైనా వస్తుందా? ఇదొక క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. రాదండి. అవును. షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రాదు. డయాబెటీస్ వచ్చాకైతే అసలు షుగర్ తినొద్దు అంటాము. కానీ ఓన్లీ డయాబెటీస్ కోసం కాకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ వల్ల. సో షుగర్ తినడం వల్ల అయితే ఉపయోగం లేదు. ఇన్సులిన్ తీసుకోకుండా డయాబెటీస్ నేను మేనేజ్ చేయొచ్చా? అంటే ఇది ఒక రికమెండేషన్ కింద కాదు, నాకు ఒక డౌట్ ఉండి అడుగుతున్నాను. టైప్ 1 టైప్ 2? టైప్ 1 అయితే యూ కెన్ నాట్ మేనేజ్, ఇన్సులిన్ మ్యాండేటరీ, కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇన్సులిన్. టైప్ 2 లో మేనేజ్. సో ఇది డిపెండ్స్. ఇది నేను ఫ్రెంచ్ బయోకెమిస్ట్ని ఫాలో అవుతాను. ఆవిడ ఏమంటారంటే, సో మీ మీల్ అన్నది సలాడ్ ఆర్ వెజిటబుల్ తో స్టార్ట్ చేయండి, దాని తర్వాత ప్రోటీన్ తీసుకోండి, లేదా మిక్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం కాదంటే మిక్స్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ కార్బ్స్ తీసుకోండి, డెజర్ట్ అనేది లాస్ట్ లో పెట్టండి ఎప్పుడైనా సరే. ఈ ప్యాటర్న్ లో తింటే ఏమవుతుందంటే గ్లూకోజ్ స్పైక్ అనేది చాలా మట్టుకు తగ్గిస్తారు మీరు. డెఫినెట్లీ అవును. అందుకే ఇందాక నేను చెప్పినట్టు మనం ఏది ఫస్ట్ తింటున్నాం అనేది కూడా ఇంపాక్ట్. సో మనం తినే మీల్లో ఫస్ట్ ఫైబర్, వెజిటబుల్ తినడము, ఫస్ట్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసిన ప్రాబ్లం లేదు, ఫస్ట్ ప్రోటీన్ తో తినడము. అండ్ మన మీల్స్ లో ప్రతి మీల్ లో ప్రోటీన్ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకుని తినాలి. అండ్ ఫస్ట్ నువ్వు ప్రోటీన్ తిను, తర్వాత ఫైబర్ తిను, ఆ తర్వాత నువ్వు సింపుల్ షుగర్స్కి వస్తే స్పైక్స్, రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సింపుల్ గా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తాను, వేవ్స్ అండ్ గ్రాఫ్ అని. గ్రాఫ్ మనకు అర్థమవుతుంది కదండి, రైజ్ అండ్ స్పైక్స్ ఉంటాయి. వేవ్స్ అంటే అలల్లాగా. షుగర్స్ అందరికి స్ట్రైట్ లైన్ లాగా ఎవరికి ఉండదండి. షుగర్ వచ్చింది అంటేనే దే వుడ్ బి ఫ్లక్చువేషన్స్ అనే అర్థం. కానీ అలల్లాగా, చిన్న అలల్లాగా వస్తే పర్వాలేదు,
ఆ స్పైక్స్ గ్రాఫ్స్ లాగా వచ్చినప్పుడు అది నీ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, అన్ని ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అది ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతావు. అండ్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి షుగర్ వస్తే ఫస్ట్ 5 years ఎంత బాగా మెయింటైన్ అవుతుంది నీకు షుగర్ అనే దాన్ని బట్టి నీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. ఇట్ క్యాన్ బి అంటే ఐస్ ఎఫెక్ట్ అవుతుంది, నెఫ్రాన్స్, కిడ్నీ, లివర్ ఆర్ న్యూరాన్స్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి. నెఫ్రోపతి, న్యూరోపతి అంటారు కదా. సో నువ్వు ఎంత బాగా కంట్రోల్ చేసుకోగలిగితే కాంప్లికేషన్స్ అంత తగ్గుతాయి. సో మనం ఫుడ్ అన్నది ఏ విధంగా తింటున్నామో దాన్ని బట్టి కూడా చాలా బట్టి వరకు ఈ షుగర్ తగ్గించొచ్చు అంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానంటే తినేటప్పుడు ఒక సలాడ్ ఆర్ వెజిటబుల్ అంటే ఒక క్యారెట్ లేదంటే ఏదో ఒక వెజిటబుల్‌తో స్టార్ట్ చేసి దాని తర్వాత మనం ఉట్టి ప్రోటీన్ తినడం అలవాటు లేదు కాబట్టి అండ్ ఇంక పప్పు, రైసు అలా తినడం బెస్ట్. అలా పర్లేదంటారా? అవును. ఈవెన్ సలాడ్ అలవాటు లేకపోయినా నేనేమి ఇప్పుడు రోజు సలాడ్ తినమనను. ఓకే. మీకు అలవాటు లేదు. కూర ఎక్కువ పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు కూర ఎక్కువ పెట్టుకొని తినండి. కూర క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. పప్పు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడు రైస్ క్వాంటిటీ తగ్గుతుంది కదా. అలా బ్యాలెన్స్ అవుతుంది.